నీట్ పరీక్ష అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ పై బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ రావు ఆరోపించారు. కాక్రోచ్ పార్టీతో కలిసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నివాసం దగ్గర ధర్నా చేసిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టడం తగదని హెచ్చరించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఆఫీసుపై దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరసనలు తెలపడం ప్రజల హక్కు, కానీ పార్టీ కార్యాలయాలు, సొంత భవనాలపైకి దాడులు చేయడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు సంస్కృతికి స్వస్తి పలకాలని సునీల్ రావు అన్ని పార్టీలను కోరారు. మేమెవ్వరం కూడా దాడులను ప్రోత్సహించే పరిస్థితి మాది లేదు. మా పార్టీ ఆలోచన కానీ ఆశయం కానీ అట్లాంటిది కాదు. మేము మొదట్లో చెప్పినాము, నిన్న చెప్పినాము, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వద్దకు వెళ్ళి సమస్యను విశదీకరించే ప్రయత్నం చేస్తాం, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మీకు మళ్ళీ అధికారంలో ఉండి చేదగాకుండా 6 హామీలు గాలికి వదిలేసి 420 హామీలు మరిచిపోయి మీరు ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏ హామీలు నిలబెట్టుకున్నారు, ఏం హామీలు అన్ని విస్మరించిండ్రు, ఎప్పుడు సమయం వస్తా అని ప్రజలు కాచు కూర్చున్నారు. ఆ విధంగా మేము ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం. తప్పకుండా కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్నికలను ఎదుర్కొంటాం, ప్రజల మద్దతు కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆఫీస్కి రావడం, ఒక ఎమ్మెల్యే బాధ్యత ఉన్న ఎమ్మెల్యే రావడం, ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. ఈయన దాడికి కారణం ఎవరు? మేమెవ్వలం కూడా ఎవరి ఆఫీసులకు పోలే. మీరు ఆందోళన కార్యక్రమాలు ఏదో బొద్దింకలు చేస్తున్నదాన్ని మీరేదో హైజాక్ చేసుకొని పొలిటికల్గా మైలేజ్ చేద్దామనుకొని రాహుల్ గాంధీ ధర్నా వేస్తే అరెస్ట్ చేసిన, ధర్నా వేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. పోలీసుల హక్కది. ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తే ఎవరో చూసుకుంటూ కూర్చోరు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి కాబట్టి రాహుల్ గాంధీ అరెస్ట్ చేసిండ్రు. దాన్ని సాగాల్చుకొని మీరు గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేసిండ్రు, సంతోషం. గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ దగ్గర చేస్తామనుకున్న సంతోషం. అది మర్చిపోయి ఒక పార్లమెంట్ సభ్యుని ఆఫీస్కు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆఫీస్కి వచ్చి దాడి చేస్తామంటే ఏ బీజేపీ కార్యకర్త కూడా